హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని లైక్ చేయండి అండ్ ఇవాళ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పాయింట్స్ టేబుల్లో యాక్చువల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ప్లేస్లోనే ఉంది రన్ రేట్ పరంగా చూసుకుంటే. సో నెంబర్ 1 అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ 2-2 గెలిచారు. రాజస్థాన్ రాయల్స్ కూడా 2-2 గెలిచారు. కానీ 2 మ్యాచ్లకు ఒకటే గెలిచిన ఎస్ఆర్హెచ్ నెంబర్ 4లో ఉంది. సో నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ 2 మ్యాచ్లకు 1 గెలిచారు అండ్ నెంబర్ 6 మాత్రం పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లకు 1 గెలిచారు. నెంబర్ 7 ఆర్సీబీ 3 మ్యాచ్లకు 1 గెలిచారు అండ్ నెంబర్ 8లో గుజరాత్ టైటన్స్ ఉంది. వాళ్ళు ఎస్ఆర్హెచ్తో తలపడిపోయే గుజరాత్ టైటన్స్ చాలా మ్యాచ్లు వీళ్ళైతే యాక్చువల్గా రన్ రేట్ చాలా తక్కువగా ఉంది అండ్ 2 మ్యాచ్లకు 1 గెలిచారు అండ్ నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లకు 0 అండ్ నెంబర్ 10 ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లకు 0. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ కనుక గెలిచినట్లయితే డైరెక్ట్గా వీళ్ళు సెకండ్ నుంచి థర్డ్ వరకు వెళ్ళిపోతారు. సో మంచి రన్ రేట్ ఉంది ఎస్ఆర్హెచ్కి యాక్చువల్గా అండ్ ఇవాళ గుజరాత్ టైటన్స్ కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. సో గుజరాత్ టైటన్స్ భారీ మార్పులకు రెడీ అవుతుంది. ఇవాళ మాత్రం వీళ్ళు షారుఖ్ ఖాన్ బ్యాట్స్మెన్ అండ్ నూర్ అహ్మద్ స్పిన్నర్ మొదలైన వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో కేన్ విలియమ్స్ అనే ఉన్న విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో తీసుకుంటారా లేకుంటే కార్తిక్ త్యాగి, సో ఈ నలుగురిట్లో ఎవరినైనా దాన్ని చేంజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి, తీసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తానికి గుజరాత్ టైటన్స్లో ప్లేయర్స్ కూడా అంత స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు ప్రజెంట్గా. సో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే సెట్ అయింది. కాకపోతే జస్ట్ మయాంక్ అగర్వాల్ అండ్ అబ్దుల్ సమద్ ప్లేసెస్ కొద్దిగా వాళ్ళు ఇంతవరకు అయితే ఫామ్ చూపించలేదు. సో వీళ్ళ ప్లేస్లో నితీష్ రెడ్డిని అండ్ అదేవిధంగా అన్మోల్ ప్రీత్ని తీసుకోవాలని అయితే డిమాండ్ వస్తుంది. కానీ మొత్తానికైతే ఇవాళ కంటిన్యూ చేస్తారు సేమ్ టీంని అండ్ ఉమ్రాన్ మాలిక్ ప్లేస్లో మేబీ నటరాజన్ రావచ్చు ఇవాళ ఒకవేళ ఇంజూరీ నుంచి కోలుకుంటే. సో ఉమ్రాన్ మాలిక్ బాగా రన్స్ ఇస్తున్నాడు కాబట్టి నటరాజన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నితీష్ రెడ్డికి ఛాన్స్ అబ్దుల్ సమద్ ప్లేస్లో వస్తే బాగుంటుంది. సో మొత్తానికి అభిషేక్ శర్మ అయితే బిగ్ హిట్టింగ్ తన నేచురల్ ఆట అని దాన్నే కొనసాగిస్తా అని చెప్పడం అయితే జరిగింది. సో ఆబ్వియస్గా పిచ్ చూసినట్లయితే అంత ఈజీ వికెట్ కాదు, అంత రికార్డ్ స్కోర్స్ అయితే రావు ఈసారి. బౌలింగ్కు కూడా అనుకూలించే పిచ్ కాబట్టి జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే ఆ హిట్టింగే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇవాళ ఎస్ఆర్హెచ్ ఎడ్జ్ ఉందని నాకు అనిపిస్తుంది. సో గుజరాత్ టైటన్స్ను కూడా నమ్మలేం. రషీద్ ఖాన్ లాంటి బౌలర్ ఉన్నాడు అక్కడ అండ్ నూర్ అహ్మద్ను కూడా తీసుకుంటే చాలా డేంజరస్గా అవుతుంది టీం అయితే.